సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగుతుంది. బీఆర్ఎస్ తరపున ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేరువేరుగా స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్న ఆర్యమ వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు. పార్టీ మారిన వారిలో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా బీఆర్ఎస్ లోనే ఉంటామన్నారు తెలిపారు. గత నెల 13న 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్ నోటీస్ ఇచ్చినా స్పందన లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ఏప్రిల్ 2కు వాయిదా పడింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేరువేరుగా స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్న ఆర్యమ వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు. పార్టీ మారిన వారిలో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా బీఆర్ఎస్ లోనే ఉంటామన్నారు అని తెలిపారు. గత నెల 13న 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్ నోటీస్ ఇచ్చినా స్పందన లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రతివాదుల వాదనలను ఏప్రిల్ 2న వినే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ గారు అందిస్తారు. రామకృష్ణ గారు, ఇక సుప్రీంకోర్టులో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిగింది. దాదాపు 2 గంటల పాటు విచారణ జరిగింది. మరి బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా డీప్ గా దీన్ని విచారిస్తుంది. మరి 2 గంటల పాటు సుదీర్ఘ వాదనలు వినిపించారు బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు. మరి ఏప్రిల్ 2న కౌంటర్ వాదనలు వినిపించనున్నారు స్పీకర్ తరఫున, అలాగే అసెంబ్లీ సెక్రటరీ తరఫున న్యాయవాదులు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళ వాదనలు కూడా స్పీకర్ తరఫున న్యాయవాదుల వాదనలు కూడా పూర్తయిన తర్వాత కోర్టు ఫైనల్ డెసిషన్ అయితే తీసుకుంటుంది. మరి ఈ రోజు చూసినట్టుకైతే కౌశిక్ రెడ్డి తరఫున ఆర్యం సుందరం వాదనలు వినిపించారు. కేటీఆర్ పిటిషన్ పై కూడా కేటీఆర్ వేసిన పిటిషన్ పై కూడా వాదనలు జరిగాయి. మరి శేషాద్రి నాయుడు దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లు అనర్హత వేటు వెయ్యాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలి, అది తప్పనిసరిగా చాలా ఆలస్యం జరుగుతుంది. గతంలో ఇలాంటి కేసులే వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. తగిన సమయం అనే విషయంలో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా నిర్ణయాలు జరిగాయని చెప్పేసి కూడా కేటీఆర్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ 3 నెలల్లో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ఒక తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. గతంలో రాజేంద్ర సింగ్ రాణా కేసులో కోర్టు జోక్యం చేసింది. కేవలం 4 వారాల్లోనే నిర్ణయం కూడా జరిగిపోయింది. రాజేంద్ర సింగ్ రాణా కేసులో 3 నెలలు కాదు 4 వారాలే అని స్పష్టం చేయడంతో ఆ అనర్హత వేటు కూడా పడిందని చెప్పేసి ఆర్యం సుందరం తన వాదనలు వినిపించారు. మరి తగిన సమయం అంటే నిర్ణయం స్పీకర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది కూడా అని కూడా ఆ ఆర్యం సుందరం తన వాదనలు వినిపించడం జరిగింది. మరి ఫైనల్ గా బీఆర్ఎస్ వాదనలన్నింటినీ కూడా బీఆర్ఎస్ తరఫున ఫైల్ అయిన వాదనలన్నింటినీ కూడా విన్నది కోర్టు. జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం. ఫైనల్ గా ఏంటంటే కేసును ఏప్రిల్ 2కు వాయిదా వేశారు. ఏప్రిల్ 2న స్పీకరు అలాగే అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు కూడా విన్న తర్వాత అప్పుడు ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పీడ్ గా ఉందని తెలుస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ. ఇదే విషయంపై మాట్లాడడానికి మా ప్రతినిధి స్వామి ఉన్నారు. స్వామి, చెప్పండి. జరిగింది స్వామి, చెప్పండి. ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ గవే, జస్టిస్ జార్జ్ అగస్టిన్ ధర్మాసనం సంబంధించి వాదనలు విన్నది. ఒకవైపు
బీఆర్ఎస్ తరపున స్పెషల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా ఒకవైపు వీళ్ళందరి తరపున ఒకవైపు సంబంధించి ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. ఇటు కేటీఆర్ పిటిషన్ తరపున ఇటు శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఈ రోజు పిటిషన్ సంబంధించి ఒకవైపు వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ నోటీస్ చేసిన సర్వీస్ నోటీస్ సంబంధించి వాటి మీద వాదనలు కొనసాగాయి. సంబంధించి మెరిట్స్ పైన వచ్చే వారం వాదనలు వింటామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకవైపు స్పీకర్ తరపున వాదనలు వినిపించినటువంటి ముగ్గురు రోజుకి మరో ఏప్రిల్ 2 కు మాకు వాయిదా కావాలని కోరడంతో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 2 కు వాయిదా వేసింది. ఇప్పటికే అనేక రకాల సైటేషన్ చూపిస్తూ ఇటు ఆర్యమ్మ సుందరం అదేవిధంగా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. దేశవ్యాప్తంగా ఏ సంబంధించి శాసనసభల్లో ఈ ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో వాటికి సంబంధించినటువంటి సైటేషన్ చూపిస్తూ వాదనలు వినిపించారు. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో 3 ఎమ్మెల్యేలు ఇటు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ఇటు మరోవైపు ఇటు మన దానం నాగేందర్ ముగ్గురు కూడా సంబంధించి ముందుగానే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందుగానే వాళ్ళు పార్టీ ఫిరాయించడంతో వారి పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇటు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ రాష్ట్ర హైకోర్టు నుంచి అటు నుంచి సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి, మరోవైపు సంజయ్ కుమారు, మరోవైపు రాజన్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సంబంధించి అందరిపైన కాలయాదే లాంటి వీళ్ళందరిపైన 7 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఆయన కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వీటికి సంబంధించి గత వారం విచారించినటువంటి కోర్టు ఈ రోజు వాయిదా వేసింది. ఈ రోజు కూడా వాదనలు విన్నటువంటి జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జెస్ ధర్మాసనం దీన్ని మరొక ఆగస్టు అంటే ఏప్రిల్ 2 కు దీన్ని వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు మెరిట్స్ పైన వాదనలు వింటాం. ఈ రోజు కేవలం గత వాదనల సందర్భంగా ఇచ్చినటువంటి నోటీసులన్నింటినీ కూడా ఇటు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి ఏదైతే ఒకవైపు పార్టీ ఫిరాయింపుల సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా నోటీసు సర్వీస్ చేయాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు సూచించింది. ఇటు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్స్ కు హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది. వీటికి సంబంధించినటువంటి రిప్లై తీసుకున్న తర్వాత ఈ రోజు వాదనలు అయితే విన్నారు. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదనలు వినిపించినటువంటి ఆర్యామ సుందరం, అదేవిధంగా ఇటు శేషాద్రి నాయుడు ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. ఇటు స్పీకర్ తరపు నుంచి వాదనలు ఎలా ఉన్నాయి అంటే రెండు తరపున వాదనలు అయితే ఈ రోజు ఒక తరపు దాదాపు సుదీర్ఘ వాదనలు బీఆర్ఎస్ పార్టీ తరపున ఇటు కేటీఆర్ తరపున, అదేవిధంగా ఇటు కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి తరపున ఇద్దరు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇటు స్పీకర్ కార్యాలయం తరపున ఇటు ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. అభిషేక్ సింగ్ మన్వి వచ్చినప్పుడు కూడా ఆయన మళ్ళీ బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత వాదనలు వినిపిస్తారని చెప్పంటున్నారు. మొత్తానికి ఈ రోజు కేవలం నోటీసుల పైనే వాదనలు కొనసాగి ఆ తర్వాత మెరిట్స్ పైన వచ్చే వారం వాయిదా వచ్చే ఏప్రిల్ 2 జరిగేటువంటి విచారణలో పూర్తి స్థాయిగా మెరిట్స్ పైన వాదనలు వింటామని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్ రైట్, థ్యాంక్ యూ.